కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలకు జూబ్లీహిల్స్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ను గెలిపిస్తాయని అంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. ప్రచారం ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ గారు. ఎట్లా సాగుతూ ఉంది ప్రచారం? ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ప్రజల నాడికి నేను తిరుగుతున్న సందర్భంలో ప్రజల నాడి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతాయనే ఆలోచనతో ప్రతి ఇంటిలో 10 కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు. చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే అనేటటువంటి కామెంట్స్ కూడా కేటీఆర్ చేస్తూ ఉంది. దీనికి ఏం రిప్లై? కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక్కటే కావనేది జాతీయ స్థాయిలో మనకు తెలిసినటువంటి వాస్తవం. ఏదైతే బీఆర్ఎస్ ఆర్ బీజేపీ దొంది అనేది మనకు వెనుకటి తెలిసిందే. ఎందుకంటే ఎలక్షన్లో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా బహిర్గతమైన మాట వాస్తవం. అది ఒంటిది పోకళ్ళే కాదు. ఇది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు, రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు. కాబట్టి ఈ రానున్నటువంటి ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో విజయ దుందుబి మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఏ అంశాలు చెప్పి ప్రజలను కన్విన్స్ చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉంది? ఒకవైపు మోదీని చూసి ఓటు వేయాలనేది కూడా బీజేపీ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏం చెప్తారు? వారు మోదీని చూసి ఓటేయాలని వారు అడుగుతారు. మేము రాహుల్ గాంధీ గారిని చూసి రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేయాలి మేము అడుగుతాం. ఎవరి పార్టీ బలాలు ఎవరికి వాళ్ళు చూస్తారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఆశయాల ఆలోచన విధానాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు అద్భుతమైన పథకాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ బలోపేతానికి జరుగుతున్న తీరు విధానం చాలా అద్భుతమైనది. 2 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం పైన అనేక అవినీతి చేసింది గత ప్రభుత్వం అనేటటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసు పైన కూడా విచారణ తుది దశకు చేరుకోలేదు. అంతేకాకుండా 1,00,000 కోట్లు కక్కిస్తామన్నారు, ఇంతవరకు కక్కించలేదు అనేది కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి, అందుకే ఎటువంటి విచారణలు జరగట్లేదు అనేది పూర్తి స్థాయిలో ఆనాడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి జరిగిందని ఆనాడు వారు మాట్లాడే ప్రకారంగా ఏదైతే కాళేశ్వరం జరిగినటువంటి 1,00,000 కోట్ల యొక్క ఏదైతే ఆలోచన జరిగిందో దాంట్లో నిర్వీర్యమైనటువంటి డబ్బుని కక్కించాలనే ఆలోచనతో ఆ రోజు ఆనాడు కూడా బీజేపీ నాయకత్వం కూడా ఆ రోజు మాట్లాడి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి అనే మాట్లాడింది. కానీ ఈరోజు అసెంబ్లీ శాఖకు ఒక తీర్మాన ప్రక్రియగా ఈరోజు మరి సభానాయకుడిగా మరి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో సభ తీర్మానం చేసి సిఐడికి అప్పగిస్తున్నామని చెప్పేసి సభాముఖంగా ఈరోజు అసెంబ్లీ సాక్షి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని స్పందించకపోక ఏదైతే సిబిఐకి ఇవ్వాలని ఆనాడు మీరు మాట్లాడిన సిబిఐకి మేము అన్వర్ చేసినాం. ఏమైంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాని మీద పూర్తి స్థాయి నిమగ్నం పెట్టలేకపోతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ల పాలనకు 2 ఏళ్ల పాలనకు చర్చ పెడదాం. ఎక్కడికి? గాంధీ భవన్కు రమ్మంటారా, అసెంబ్లీకి రమ్మంటారా, లేదంటే సీఎం ప్యాలెస్కి రమ్మంటారా? రావడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మాది ఏ గల్లీలో అయినా ఓకే, ఏ ఇంటికైనా ఓకే. మాకు ఏ వేదికకి మీరు అనుకున్నా ఓకే, ఆ వేదిక మేము వస్తాం. అద్భుతంగా ఈరోజు 2 ఏళ్ల పాలన కాలంలో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో మేము ధీటుగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకవేళ మీరు ఎక్కడ రమ్మంటే వస్తాం, లేదా ఒక వేదికను ఏర్పాటు చేసుకుని రమ్మంటే వస్తాం. మేము అద్భుతంగా ఈ 2 ఏళ్ళలో జరిగేటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇది మాట ఇస్తే మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆది నారాయణ గారు చెప్తున్నటువంటి మాట. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామనేటటువంటిది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు.